శ్రీరామ జయం. జ్ఞానం అనంతం. ఈ జ్ఞానానికి సంబంధించి మనలో ఒక మాయ ఉంటుంది. నాకు తెలుసు అనేది ఆ మాయ. నాకు తెలిసిందొక్కటే, నాకేమీ తెలియదు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. మాయ ఆవరించి ఉండగా నాకేదో తెలుసు అనుకోవడం అది ప్రజ్ఞానం. శంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలకు అందించినటువంటి భాష్యంలో 321వ సూత్రానికి సంబంధించిన రూపం ఇది. మనం జ్ఞానంతో ప్రవర్తిస్తాం. 555వ సూత్రం అనావృత్తి శబ్ద బ్రహ్మము, పునరావృత్తిగా ఉండేటువంటిది కానిది. శబ్ద బ్రహ్మమే జ్ఞానం. రామునికి సీత ఏమవుతుంది అనే ఒక గ్రంథాన్ని పూర్వం భాగవతుల శంకర శాస్త్రి అనే పేరు గల సుప్రసిద్ధ కవి పండితులు ఆరుద్ర గారు అందించి ఉన్నారు. రాముడికి సీత ఏమవుతుంది అని ఆ గ్రంథానికి ఈ పేరు పెట్టడంలో ఉండే ఆంతర్యం ఏమిటి అనగా, పలు పురాణాలు సీత రాముడి కంటే పెద్దది అనే వివేచన చేస్తాయి. అజ్ఞానంతో కూడుకున్న వివేచన. వైశాఖ మాసం శుక్లపక్షం నవమి తిథి సీతా జయంతి అని కొన్ని పురాణాలు ప్రస్తావన చేస్తున్నాయి. గోవిందరాజీయ వ్యాఖ్యానాన్ని అనుసరించి రాముని జననం ఎప్పుడు, సీత జననం ఎప్పుడు, సీతారాముల వివాహం ఎప్పుడు జరిగింది, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం పౌర్ణిమ నాడు అభిజిత్ లగ్నం ఉత్తర నక్షత్ర సంబంధంగా ఆ వివాహం జరిగినట్లుగా ఈనాటి కాలానికి వ్యాఖ్యానకారులు కొన్ని సిద్ధాంతాలను అందజేస్తూ, ఇదే క్రమంలో వైశాఖ శుద్ధ నవమి సీతానవమి అని మనకి వివరిస్తున్నారు. అయితే మార్గంలో అనేకం, వివరాలు అనేకం, ఆలోచనలు అనేకం. ఏ రూపంలో చూసినా రాముడు పెద్దవాడు అవుతున్నాడు. అలాగే సీత చిన్నది, సంవత్సరాల కాలం కూడా చిన్నదే. 2 సంవత్సరాల అంతరం ఇరువురి మధ్యన సూచించేటటువంటి శ్రీరామాయణం ఏ రోజు అయినా అమ్మను పూజించడంలో అవరోధం ఏమున్నది అనేటటువంటి అద్వైత రూపంతో ఆలోచించేటటువంటి వారికి సీతానవమి అనగానే సీతాయాశ్చరితం మహతు, ఆ శ్రీరామచంద్రమూర్తుల వారికి సంబంధించిన శ్రీరామాయణాన్ని స్మరించుకుందాం అనే ఆలోచన కలిగి తీరుతుంది. శీతలాష్టమి అనేటటువంటి వ్రతమే క్రమేణా కొన్ని సంవత్సరాల అనంతరం ఉత్తర దక్షిణ భారతదేశాల జ్ఞానానికి సంబంధించిన ఆ మార్గంలో ఆదాన ప్రదానాలలో సీతానవమిగా పరిణమించింది అని కూడా కొందరు పండితుల ఉవాచ. ఎలా చూసినా, ఏ విధంగా వివేచన చేసినా శ్రీరామాయణాన్ని వైశాఖ మాసంలో ప్రత్యేకంగా స్మరించే ప్రయత్నం చేద్దాం. చిన్నారి బాలబాలికలకు శీతలాష్టమి కావచ్చు, సీతానవమి కావచ్చు, వైశాఖ మాసం వేసవి సెలవులకు సంబంధించిన మాసం. ఇలా ఆలోచన చేస్తూ పిల్లలను ఇంట కూర్చుండజేసి ప్రదోష సమయం సాయంత్రం వేళ నామరామాయణాన్ని చక్కగా పారాయణ చేయించే ప్రయత్నం చేద్దాం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ, చండ కిరణముఖ మండన రామ, శ్రీమద్ దశరథ నందన రామ, కౌసల్యాసుఖవర్ధన రామ, విశ్వామిత్ర ప్రియతన రామ, ఘోర తాటక. ఇలా మనం పిల్లల చేత ఈ బాలరామాయణాన్ని 108 నామాలతో ఉండేటటువంటి సంపూర్ణమైన రామాయణ సంబంధిత దృశ్యాలను ఇలా అక్షరబద్ధం చేసినటువంటి ఈ 108 నామాలతో మొత్తం కథను పిల్లలకు అవగాహన కలిగించే విధంగా, తెలియజేసే విధంగా విడమర్చి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంటింట రాముడు వెలిసినట్లయితే ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది. కావలసిందల్లా మనలో విశ్వాసం. రాముడు పితృవాక్య పరిపాలకుడు. అలాగే ఒక మాట, ఒక బాణం, ఒక ధర్మపత్ని, ఒక మార్గం, ఒక విధానం, ఒక నిర్ణయం అంటూ ఏకోన్ముఖంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి, లౌకికంగా ఆలోచన చేస్తే శ్రీరాముడు అవుతాడు, అలౌకికంగా ఆలోచన చేస్తే శ్రీమన్నారాయణమూర్తిగా మనం భావన చేస్తాం. కనుక ఆధ్యాత్మికంగా, ఆది దైవికంగా, ఆది భౌతికంగా తరువాతి తరాల వారికి రామాయణం పైన సంపూర్ణ అవగాహన కలిగించే విధంగా రామ సంబంధితమైనటువంటి స్తోత్రాలను ఈ రోజున స్మరించుకుందాం. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని వివరిద్దాం. శ్రీరామ జయం
అనే సంకల్పం చేస్తూ మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు.